హాయ్ ఫ్రెండ్స్, దిస్ ప్రశాంత్. వెల్కమ్ టు పరీక్ష విజ్ఞాన్ క్లాసెస్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే జనవరిలో జరిగే ముఖ్యమైన సంఘటనలు. ఇవి కరెంట్ అఫైర్స్కి ఎలా వస్తాయో మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. అయితే మీరు ఇంకా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. జనవరి 1వ తారీఖున ఏం జరిగే చూద్దాం సంఘటనలు. ఓకేనా? జనవరి 1న కిగాలి ఒప్పందం. ఈ కిగాలి ఒప్పందం అనేది పర్యావరణానికి సంబంధించిన ఒప్పందం. ఈ కిగాలి ఒప్పందం అనేది పర్యావరణానికి సంబంధించిన ఒప్పందం అన్నమాట. అయితే ఈ కిగాలి ఒప్పందంపై ప్రపంచ దేశాలు ఎప్పుడు సంతకం చేశాయంటే 2016 అక్టోబర్ 15న ప్రపంచ దేశాలు మొత్తం సంతకాలు చేశాయి. ఎందుకు? పర్యావరణం కాపాడడం ఎవరి ఉద్దేశం? మన అందరి ఉద్దేశం కదా. సో 2016న అందరూ సంతకాలు చేశారు. అయితే మన భారత ప్రభుత్వానికి 2018 జూలై 10న ఒక అవగాహన సదస్సు చేశారన్నమాట. ఏంటి? ఇండియాకి అలాగే రువాండా ప్రభుత్వానికి వీళ్ళిద్దరికీ ఒక అవగాహన సదస్సు జరిగిందనమాట 2018 జూలై 10న. ఇంకా అందరికీ అర్థమైంది, ఇక పర్యావరణం కాపాడడం మన బాధ్యత అని తెలిసి ఏం చేశారు, 2019 జనవరి 1 నుంచి ఈ కిగాలి ఒప్పందంపై అందరూ ఇక అమలైందనమాట. ఈ కిగాలి ఒప్పందం అమలైంది. ఓకేనా ఫ్రెండ్స్? కిగాలి ఒప్పందం అమలు ఎప్పుడైంది? జనవరి 1, 2019. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ఒక 3 సంవత్సరాలు పూర్తయింది. 5 years అయితే ఏమైనా బిట్టు రావచ్చు. సో కిగాలి ఒప్పందం జనవరి 1 అమల్లోకి వచ్చింది 2019. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. అలాగే సెకండ్ పాయింట్ చూస్తే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ. ఇది 1995లో ఏర్పడింది అనమాట. 1995 జనవరి 1న ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మొత్తం సభ్య దేశాలు ఏంటంటే 164. ఓకేనా? జనవరి 1న ఇది స్థాపించబడింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. థర్డ్ పాయింట్ చూస్తే ఏంటంటే జనవరి 1నే జరిగిందన్నమాట ఈ సంఘటన. ఏంటో సంఘటన అంటే జనవరి 1న ఆర్బీఐను జాతీయం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐను 1949లో జాతీయం చేశారు. మరి దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1935లో ఆర్బీఐని స్థాపించారు. 1949లో దీన్ని జాతీయం చేశారన్నమాట. అయితే ఎప్పుడు? జనవరి 1 జాతీయం చేశారు. ఇప్పుడు దీనికి గవర్నర్ ఎవరు ప్రస్తుతం? శక్తికాంత్ దాస్. మరి ఎన్నో గవర్నర్? 25వ గవర్నర్. మరి దీని ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. ఓకేనా? ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. అలాగే జనవరి 1న ఇంకో పాయింట్ జరిగింది ఫ్రెండ్స్. జనవరి 1 ఏం జరిగిందంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్. జనవరి 1 స్వరాజ్ పార్టీ స్థాపన. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
స్వరాజ్ పార్టీ స్థాపన ఏంటంటే ఇక్కడ 1922లో గయా సమావేశంలో కాంగ్రెస్ సమావేశం అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కాంగ్రెస్ సమావేశంలో కొంతమంది పెద్దలు ఉంటారు కదా, కాంగ్రెస్ స్థాపించాం ఎప్పుడు 1885లో కాంగ్రెస్ స్థాపించాం, అప్పటి నుంచి ఇప్పటి వరకే మనకు స్వరాజ్యం అనేది రావట్లా అని చెప్పి కొంతమంది ప్రముఖులు, కాంగ్రెస్లోని ప్రముఖులు ఏం చేశారంటే స్వరాజ్ పార్టీని స్థాపిద్దాం అని ఈ మీటింగ్లో అన్నారు. అంటే చీలికి వస్తుంది, వద్దు స్వరాజ్ పార్టీ వద్దు, మనం అంతా ఐక్యతగా ఉంటేనే మనం ఏదన్నా స్వరాజ్యం మనం స్థాపించగలుగుతాం అని చెప్పి అంటారు. అంటే ఈ స్వరాజ్ పార్టీ స్థాపించాలని ప్రతిపాదించింది ఎవరంటే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్, అలాగే మోతీలాల్ నెహ్రూ, వీళ్ళిద్దరూ ప్రతిపాదిస్తారన్నమాట ఈ గయా సమావేశం. అయితే ఒప్పుకోరు కొంతమంది కాంగ్రెస్ పెద్దలు, అందులో పటేల్ భాయ్, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అలాగే రాజగోపాలాచారి. వీళ్ళు ఏమంటారంటే వద్దు, కాంగ్రెస్లో ఉందాం అందరం, స్వరాజ్ పార్టీ అనే ప్రతిపాదన కొట్టివేస్తారు వీళ్ళు, ఈ ప్రముఖులు అనమాట. కొట్టివేస్తే ఏమైంది, వీళ్ళు ఇమీడియట్గా 1923 ఈ మీటింగ్ డిసెంబర్లో జరిగింది అనమాట. 1923 జనవరి 1న స్వరాజ్ పార్టీని స్థాపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. అలాగే ఇంకో పాయింట్ చూస్తే జనవరి 1న ఇంకో సంఘటన జరిగింది. అదేంటంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ సంస్థని 1958 జనవరి 1న స్థాపించారన్నమాట. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో స్థాపిస్తే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. మీకు తెలిసిందే కదా, న్యూఢిల్లీలో ఉంది. అలాగే ఇది స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయిందంటే ప్రజెంట్ 2021 చూస్తే ప్రజెంట్ 63 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇటీవల ఏ సంస్థ 63 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? డిఆర్డిఓ, ఇస్రో ఈ విధంగా బిట్లాడుతున్నమాట. సో 63 సంవత్సరాలు పూర్తి చేస్తుందన్నమాట. అలాగే మరి ఈ డిఆర్డిఓకి చైర్మన్ ఎవరు? మన నెల్లూరు అతను తెలుసుగా మీకు, సతీష్ రెడ్డి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. అలాగే జనవరి 1న ఇంకో సంఘటన జరిగింది ఫ్రెండ్స్. అదేమిటంటే యుఎన్ఓ ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31. మరి మన ఆర్థిక సంవత్సరం ఎప్పుడు మన భారత ప్రభుత్వానికి? మీకు తెలిసిందే కదా, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మన జనవరి 1న జరిగిన సంఘటనలు ఏంటో చూద్దామా ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఏంటి? కిగాలి ఒప్పందం జరిగింది. సెకండ్ వన్ ఏంటిది? డిఆర్డిఓ స్థాపన. థర్డ్ వన్ ఆర్బీఐని జాతీయం చేసాం, అవునా కదా, 1949లో. తర్వాత ఏం జరిగింది? తర్వాత WTO స్థాపన, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్థాపన. తర్వాత స్వరాజ్ పార్టీ స్థాపన. ఓకేనా? తర్వాత యుఎన్ఓ ఆర్థిక సంవత్సరం. ఇవి ఈ పాయింట్స్ అన్నమాట. వీటిలో నుంచి ఒక బిట్ రావచ్చు కన్ఫామ్గా, ఎందుకంటే
ఇవి మెయిన్ పాయింట్స్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. తర్వాత మనం జనవరి 2కి వెళ్దాం. 2 చూద్దాం. ఈ జనవరి 2న ఏం జరిగిందంటే ఒక మెయిన్ పాయింట్ ఉంది, అది మీకు అందరికీ తెలిసిందే. జనవరి 2న భారతరత్న ఈ భారతరత్నాన్ని 1954లో జనవరి 2న దీన్ని స్థాపించారన్నమాట, అంటే ప్రారంభించారన్నమాట. అయితే దీన్ని ప్రదానం చేసేది ఇప్పుడు 26. ఈ ప్రజెంట్ 2021 ఎవరికి ఇవ్వలేదన్నమాట ఈ భారతరత్నాన్ని. అయితే మొట్టమొదటిసారిగా ఎవరికి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ 3 వ్యక్తులకు ఇచ్చారన్నమాట. ఎవరికి వాళ్ళు 3 వ్యక్తులు ఎవరంటే, ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ వన్ సి రాజగోపాలాచారి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ, అలాగే సివి రామన్. వీళ్ళ ముగ్గురికి 1954లో భారతరత్నాన్ని ఇచ్చారన్నమాట. ఈ ముగ్గురు వ్యక్తులకు ఇచ్చారు. అంతా సీతోనే స్టార్ట్ అయింది. ఓకేనా? జస్ట్ లాజిక్. ఓకే ఫ్రెండ్స్? ఓకే. జనవరి 2 భారతరత్నాన్ని స్థాపించారు. అలాగే జనవరి 3 ఒక 3 సంఘటనలు ఉన్నాయి ఫ్రెండ్స్, మంచి సంఘటనలు. ఈసారి అందులో నుంచి ఒక బిట్ రావచ్చు, మనం క్యాచ్ చేయాలి ఆ బిట్ని. ఏంటో చూద్దామా? ఓకే. జనవరి 3 ఏం జరిగిందంటే సావిత్రిబాయి పూలే గారి బర్త్డే. మీకు తెలిసే ఉంటుంది కదా ఈ సావిత్రిబాయి పూలే గారు, ఈమె బర్త్డే మీకు తెలుసు కదా, జ్యోతిరావు పూలే. మామూలుగా జ్యోతిరావు పూలే గారు ఏం చేస్తారంటే ఒక పూలు అమ్ముకునే కుటుంబంలో జన్మించారన్నమాట. సో అప్పట్లో ఏంటి, ఎలా పడితే అలా చేసేవాళ్ళు కదా. వ్యవసాయం అయితే వ్యవసాయం, కుమ్మరి పని అయితే కుమ్మరి పని, కొండలో వేయడం, పూలు అమ్ముకోవడం, అంటే ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి చేసుకుని ఉండేవాళ్ళు. సో మనోడు పూలు అమ్ముకునే మతానికి చెందినవాడు అన్నమాట. సో ఒకరోజు ఏం జరిగిందంటే, ఇతని ఫ్రెండే ఒక బ్రాహ్మణ కులస్తుడు. ఇతని ఫ్రెండ్ ఏం చేస్తారంటే, అరే ఈరోజు నా పెళ్ళి, అందరూ భోజనం రండి అని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పి మనోడు పూలు అమ్ముకున్నాడు కదా, ఒక తట్ట పూలు ఇచ్చుకుని వెళ్తాడు అనమాట ఫ్రెండ్ పెళ్ళికి. వెళ్తే అక్కడ ఏం జరిగిద్దంటే ఒక ఇన్సిడెంట్ జరిగిద్ది. అప్పట్లో పాతకాలం వీళ్ళు ఎలా ఉండేవి, అరుగు బయట అరుగు లోపల అలా ఉంటాయి కదా. ఏం జరిగింది, ఉన్నత కులస్తుల వారికి ఏంటో అరుగు లోపల పెడుతున్నారు, అంటే లోపల భోజనం పెడుతున్నారు. ఈ బయట ఏంటో ఇలా అణగదొరికిన కులాల వరకు పెడతానమాట. మనోడు కొంచెం ఎడ్యుకేటెడ్ అనమాట. సో ఏం జరిగింది, ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు, నాది రక్తమే వాళ్ళది రక్తమే, సో డిఫరెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పి ఇక ఆలోచించి దీని అంతటికీ పరిష్కారం ఒక్క చదువే అని గ్రహించి ఇంకా విద్య ఉంటే ఇంకా ఇలాంటివన్నీ అనగదొరక్కొచ్చు, వీటన్నిటిని, ఈ మూఢాచారాలని వీటన్నిటిని చెప్పి మనోడు ఏం చేశాడంటే చదువు చెప్దాం అనుకుంటాడు. అయితే పురుషులకైతే వెళ్ళి పురుషులను అడుగుతాడు. అడిగితే వీళ్ళెవరు, నేను చదువుకోను, వ్యవసాయం చేస్తాను, ఇలా మాట్లాడుతూ ఉంటారు, మా వృత్తి మాదే అని ఇలా మాట్లాడతారు. అంటే వాళ్ళకి పెద్ద అవగాహన లేదు చదువు గురించి. సో వీళ్ళు ఇలా మాట్లాడతారు. స్త్రీలను అడిగితే అప్పట్లో ఏంటంటే స్త్రీలు వంటగదికే పరిమితం అనమాట. ఈ వంటగదికే పరిమితమైన స్త్రీలు జ్యోతిరావు పూలే అడిగితే రారు, అదో ఆచారం, వంటగదికి పరిమితం వాళ్ళు. అప్పుడే ఏం జరిగిందంటే పెళ్ళి అయిందనమాట కొత్తగా మనోడికి, జ్యోతిరావు పూలేకి. సో ఇంకా ఆన్లైన్ అడుగుతాం కదని చెప్పి జ్యోతిరావు పూలే ఏం చేశారంటే సావిత్రిబాయి పూలేనే చదువు చెప్పాడు అనమాట. చదువు చెప్తే ఈమె మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు అయింది. అంటే మన భారతదేశంలో టీచర్ అయిందనమాట. మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఓకేనా? అయితే 1852లో ఈ సావిత్రిబాయి పూలే గారు ఏం చేశారంటే మహిళా సేవ మండలిని
ప్రారంభించారు. అలాగే వీళ్ళిద్దరు కృషి ఫలితంగా వీళ్ళిద్దరు వాళ్ళ సత్యశోధక్ సమాజం అంటే అణగదొక్కిన వారికి వాళ్ళ కోసం స్థాపించారు 1873లో జ్యోతిరావు పూలే గారు. ఈ జ్యోతిరావు పూలే గారిని మహర్షి అంటాం అనమాట. ఓకేనా, మహాత్మా అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. అలాగే జనవరి 3 ఏం జరిగిందంటే ఇంకో సంఘటన జరిగింది ఫ్రెండ్స్. ఏమిటంటే అది జనవరి 3 ఏం జరిగిందంటే భూమి సూర్యుడి దగ్గరికి వచ్చే స్థితిని పరిహేళి అంటారు. ఇది జనవరి 3న సంభవిస్తామట. భూమి అనేది సూర్యుడి దగ్గరికి వస్తుంది ఆ రోజు జనవరి 3న. ఓకేనా, ఇది ఒక బిట్టు జాగ్రఫీలో ఇంపార్టెంట్ అనమాట, జాగ్రఫీలో. అలాగే పాలిటీలో చూస్తే ఈ జనవరి 3న ఏం జరిగిందంటే 10 ప్రాథమిక హక్కులు, 10 ప్రాథమిక విధులు అన్నమాట. ప్రాథమిక విధులు 10 ప్రాథమిక విధులు వచ్చాయన్నమాట, అమల్లోకి వచ్చాయన్నమాట. ఇప్పుడు జనవరి 3న ఈ ప్రాథమిక విధులు మనం అందుకే దీన్ని జనవరి 3ని ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం. జనవరి 3ని ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే ఈ ప్రాథమిక విధులు మనం ఎక్కడి నుంచి గ్రహించాం? రష్యా నుంచి గ్రహించాం. ఓకేనా, ప్రాథమిక విధులు మనం రష్యా నుంచి గ్రహించాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఈ పాయింట్స్ గుర్తున్నాయి, 3 పాయింట్స్ ఏంటి? జనవరి 3న సావిత్రిబాయి పూలే గారి బర్త్డే అనమాట. సావిత్రిబాయి పూలే గారి బర్త్డే. అలాగే 10 ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయి. అందుకే జనవరి 3ని ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే పరిహేళి సంభవిస్తుంది. ఓకేనా. జనవరి 4న ఒక మంచి పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే అది బర్మాకు స్వాతంత్రం వచ్చింది. బర్మా అంటే ఏంటి? ప్రజెంట్ ఇప్పుడు మయన్మార్. స్వాతంత్రం అంటే ఏదో స్టేటస్లు పెడతాం కాదండి. స్వాతంత్రం అంటే ఎన్నో త్యాగాలు ఉంటాయి, అక్కడ ఎంతోమంది చనిపోతారు, ఎన్నో రక్తపు బొట్లు ఉంటాయి అన్నమాట యుద్ధ భూమిలో. అది స్వాతంత్రం అంటే. ఓకేనా ఫ్రెండ్స్? బర్మాకి 1948లో స్వాతంత్రం వస్తుంది. అప్పుడు బర్మా, అప్పుడు మయన్మార్ అయింది. తెలుసుగా మీకు? అప్పుడు బర్మా, ఇప్పుడు మయన్మార్ అయింది. ఓకేనా. మరి మయన్మార్ క్యాపిటల్ ఏంటి? నెప్యూటా. అలాగే ఈ మయన్మార్కి ప్రెసిడెంట్ ఎవరంటే విన్ మ్యూంట్. ఆంగ్ సన్ సూకీని తీసేసినట్టున్నారు. విన్ మ్యూంట్ వచ్చాడు ప్రెసిడెంట్ ఇప్పుడు మయన్మార్కి. ఓకేనా? ఓకే. జనవరి ఇంకా మెయిన్ పాయింట్స్ ఏంటంటే జనవరి 11న ఒక మంచి పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఏంటన్నది తాష్కెంట్ ఒప్పందం జరిగింది. తాష్కెంట్ ఒప్పందం. ఈ తాష్కెంట్ ఒప్పందం 1966లో జరిగిందనమాట. ఈ తాష్కెంట్ ఒప్పందం ఎవరి మధ్య జరిగిందంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిందంట. ఈ ఒప్పందం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. అప్పుడు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈ టైంలోనే ఈ ఒప్పందం, అప్పుడే పాపం లాల్ బహదూర్ శాస్త్రి గారు నిర్యాణం చెందుతారు, అంటే మరణిస్తారు అన్నమాట. సో ఇది మిస్టరీ అన్నమాట. సో ఇలాంటి మిస్టరీల మీద కమిటీలు వేస్తూ ఉంటారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై వేసిన కమిటీ ఏంటంటే రాజ్ నారాయణ్ కమిటీ. రాజ్
నారాయణ్ కమిటీ అనమాట. ఏంటి ఫ్రెండ్స్, రాజ్ నారాయణ్ కమిటీ వేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణంపై. ఓకేనా. అలాగే జనవరి 12 మీ అందరికీ తెలిసే ఉంటుంది. జనవరి 12 ఏమంటో చెప్పవసలేదు కదా. జనవరి 12న వివేకానంద గారి జయంతి. వివేకానంద గారి జయంతి అంటే పుట్టినరోజు. మరి ఎన్నో పుట్టినరోజు జరిగాయి. ఇప్పుడు ప్రజెంట్ 158వ బర్త్డే జరిగింది. మరి ఇతని బర్త్డేని జనవరి 12 మనం ఏమంటాం? నేషనల్ యూత్ డే. ఏమంటాం? నేషనల్ యూత్ డేగా అంటాం కదా. మరి ఈ నేషనల్ యూత్ డేని కేంద్రం ఎప్పటి నుంచి ప్రకటించింది అంటే 1984 నుండి నేషనల్ యూత్ డేగా ప్రకటించింది. ఓకేనా. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి? 2021 నేషనల్ యూత్ థీమ్ ఏంటంటే నేషన్ ఛాలెంజింగ్ కోసం యువశక్తిని బిల్డింగ్ అప్ చేయడం అన్నమాట. ప్రతి ఒక్కరిని సంసిద్ధం చేయడం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. అలాగే జనవరి 20న మీరు పేపర్లో చూసే ఉంటారు కదా, అమెరికా అంతా హోరెత్తిపోయింది. ఏంది? అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం చేసే రోజు జనవరి 20. జనవరి 20 అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం. అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం తెలిసిందే కదా. మరి ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడు వచ్చారు. ఎవరు? జో బిడెన్. మరి జో బిడెన్ ఎన్నో వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది, 46వ వ్యక్తి. మరి ఏ పార్టీకి చెందిన వ్యక్తి జో బిడెన్? డెమోక్రటిక్ పార్టీ. ఏ పార్టీ? డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి. మరి గుర్తేంటి స్వామి? డెమోక్రటిక్ పార్టీ గుర్తేంటంటే గాడిద. ఓకేనా. అలాగే ఈ జో బిడెన్ క్యాబినెట్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే దాదాపు జో బిడెన్ క్యాబినెట్లో భారత్ సంతతికి చెందిన వ్యక్తులు మంచి మంచి హోదాలో 20 మంది దాకా ఉన్నారు హోదాలో. ఓకేనా ఫ్రెండ్స్. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే కమలా హారిస్. ఈమె ఎన్నో వ్యక్తి అంటే 49వ వ్యక్తి కమలా హారిస్. ఓకేనా ఫ్రెండ్స్. అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం చేసే రోజు జనవరి 20. ఓకేనా. ఓకే. అలాగే జనవరి 21న 2 రాష్ట్రాలు ఆవిర్భవించాయి ఫ్రెండ్స్. ఆ రాష్ట్రాలు ఏవో చూద్దామా. జనవరి 21న 2 రాష్ట్రాలు ఆవిర్భవించాయి. ఏంటి అంటే అవి త్రిపుర, మణిపూర్. మరి ఇవి ఎప్పుడు ఆవిర్భవించాయి అంటే 1972లో ఈ ఆవిర్భవించాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాయి? 2021తో పోల్చుకుంటే 1972 49 సంవత్సరాలు అయిందనమాట. ఓకేనా. ఓకే. అయితే ఇప్పుడు త్రిపుర రాష్ట్రం గురించి చూస్తే త్రిపుర రాజధాని ఏంటి? అగర్తల. ఓకేనా. అలాగే త్రిపుర సీఎం ఎవరు? విప్లవ్ కుమార్ దేవ్. నార్త్ సైడ్ దీన్ని బిప్లవ్ అంటారు. ఓకే. అలాగే త్రిపుర గవర్నర్ ఎవరంటే రమేష్ బిస్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. అలాగే ఈ మణిపూర్ గురించి వస్తే మణిపూర్ క్యాపిటల్ ఏంటంటే ఇంపాల్.
మణిపూర్ రాజధాని ఏంటి? ఇంపాల్. మరి మణిపూర్కి సీఎం ఎవరు? సీఎం గవర్నర్ ఎవరంటే నజ్మా హెప్తుల్లా. నజ్మా హెప్తుల్లా. మరి మణిపూర్లో ఎక్కువగా మణిహారాలు ఉంటాయి, మణిహారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మణిహారాలు ఎక్కడ దొరుకుతాయి? లంక బిందులో దొరుకుతాయి. ఓకే, బీరేన్ సింగ్ సీఎం ఎవరు? బీరేన్ సింగ్. ఓకేనా? ఓకే. ఇటీవల ఏ రాష్ట్రాలు ఏర్పడి 49 వేడుకలు అలా 49 వేడుకలు జరుపుకున్నాయి? ఏ రాష్ట్ర ప్రభుత్వం 49 వేడుకలు జరుపుకున్నాయి? ఈ విధంగా బిట్ అడుగుతాడు. ఓకేనా ఫ్రెండ్స్? 49వ వేడుక అనమాట. ఓకేనా? ఓకే, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే చూస్తే జనవరి 22 ఏమీ లేదు. 23 మీకు తెలుసు, దాదా జయంతి. దాదా అంటే ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్డే. నేతాజీ. ఓకేనా? ఓకే. మరి ఎన్నవ జన్మదినం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది? 125వ జయంతి. 125వ జయంతి. స్పెషల్ ఏంటో తెలుసా? జనవరి 23ని ప్రతి సంవత్సరం ఏమంటారంటే దేశ్ ప్రేమ్ దివాస్గా పిలిచేవారు. అయితే 125వ స్పెషల్ కాబట్టి పరాక్రమ దివాస్. పరాక్రమ దివాస్గా ఈ 2021 జనవరి 23ని పరాక్రమ దివాస్గా పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకే. అయితే 1992లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. అయితే ఇతని ఫ్యామిలీ తిరస్కరించింది, మాకు వద్దు భారతరత్న, అసలు మా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారా చనిపోయారా, మాకు ఒక నివేదికను ఇవ్వండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటే ప్రభుత్వం ముఖర్జీ నేతాజీ సుభాష్ చంద్రబోస్పై వేసిన కమిటీ, చాలా కమిటీలు వేశారు, ముఖర్జీ కమిటీ. ఈ కమిటీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు విమాన ప్రమాదంలో చనిపోయారు, తైపీ అనే ప్రాంతం దగ్గర చనిపోయారని ఒక తీర్మానం చెప్పిందన్నమాట. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. అలాగే 1943లో సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్ని నాయకత్వం వహించారు వాటికి. ఓకేనా ఫ్రెండ్స్? 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, అలాగే 1943లో సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్కి నాయకత్వం వహించారు. ఈ 3 సంఘటనల్లో మెయిన్ ఇంపార్టెంట్ సుభాష్ చంద్రబోస్కు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. జనవరి 23లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. అయితే జనవరి 24 నాకు 4 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్స్. అవి ఏంటో చూద్దామా? జనవరి 24 ఏం జరిగిందంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఎప్పుడు? 1950 జనవరి 24న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అనమాట. అయితే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటే? 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2021 1950 71 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పూర్తి చేసుకుంది. అంటే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 71 సంవత్సరాల జయంతి వేడుకలో జరుపుకుంది అని? ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఈ విధంగా వస్తాయి బిట్లు. అయితే
ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరంటే మీకు తెలిసిందే కదా, యోగి బట్టలు వేసుకుని ఉంటాడు, యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్. మరి గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. ఆనందీబెన్ పటేల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గురించి. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది కదా, పాలిటీలో జనవరి 24న జాతీయ గీతం, అలాగే జాతీయ గేయం, రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతం, జాతీయ గేయం, రాజ్యాంగ పరిషత్ ఏర్పడి 71 సంవత్సరాలు అయిందనమాట. అంటే ఎప్పుడు ఏర్పడింది ఇది? 1950లో ఏర్పడింది. 1950 జనవరి 24న ఏర్పాటు చేశారు జాతీయ గీతం, గేయం, రాజ్యాంగ పరిషత్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. అలాగే ఈ జనవరి 24లోనే ఇంకో మెయిన్ పాయింట్ ఉంది. అది హిస్టారికల్గా చూస్తే జనవరి 24న ఏంటంటే బొబ్బిలి యుద్ధం. జనవరి 24, 1757లో బొబ్బిలి జమీందారైన రంగారావుకి మరియు బుస్సీకి జరిగింది. అయితే మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ యుద్ధాలు ఎప్పుడు ఫ్రాడ్ అనమాట. ఎందుకంటే ఇటువైపు కొంతమంది జనం ఉంటారు, ఇటువైపు జనం ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని కొనేస్తారు అన్నమాట. వీళ్ళని కొనేసి వీళ్ళని చంపేస్తారు, ఈ ప్లేస్కి వీళ్ళని తీసుకొస్తారు. యుద్ధాలన్నీ ఇంతే. లేకపోతే మనం ఈ పాటికి చాలా స్థిర సంపదలతో ఉండేవాళ్ళం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. తర్వాత పాయింట్ ఏంటంటే ఆధునిక యూనివర్సిటీ అయిన కలకత్తా యూనివర్సిటీ 1857లో జనవరి 24న ఏర్పడింది అనమాట, కలకత్తా యూనివర్సిటీ. ఓకేనా? ఇది మెయిన్ పాయింట్, గుర్తుండాలి ఫ్రెండ్స్. ఈ 4 పాయింట్స్ జనవరి 24న ఏంటి చూద్దాం. ఏంటి ఒకసారి మళ్ళీ రివైండ్ చేద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలాగే జాతీయ గేయం, గీతం, రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డాయి. అలాగే బొబ్బిలి యుద్ధం జరిగింది 1757. అలాగే కలకత్తా యూనివర్సిటీ ఏర్పడింది 1857. ఓకేనా ఫ్రెండ్స్? 100 సంవత్సరాలు గ్యాప్ అనమాట ఆ రెండింటికి. ఓకేనా? ఓకే. అలాగే జనవరి 25న ఒక మంచి పాయింట్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే జనవరి 25న భారత ఎన్నికల సంఘం జనవరి 25న ఏర్పడింది. ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1950లో ఏర్పడింది. మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? 71 సంవత్సరాల వేడుకలు జరుపుకుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇంపార్టెంట్. 71 సంవత్సరాల వేడుకలు జరుపుకుంది భారత ఎన్నికల సంఘం. ఇప్పుడు ఎవరు? సునీల్ అరోరా, తెలిసిందే కదా. ఇప్పుడు దీనికి ఎవరంటే చీఫ్? సునీల్ అరోరా. ఓకేనా? ఓకే. అలాగే
జనవరి 26 రిపబ్లిక్ డే, అది ఈజీయే కదా. జనవరి 28న ఒక మంచి బిట్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే అది జనవరి 28న పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ గారు జన్మించారు. లాలా లజపత్ రాయ్ గారు జనవరి 28న జన్మించారు. అయితే ఈ లాలా లజపత్ రాయ్ గారికి పంజాబ్ కేసరి అంటాం, మీరు తెలుసు కదా. పంజాబ్ కేసరి అంటాం. అయితే ఇతను ఒక సంస్థను నడిపారు ఫ్రెండ్స్. ఏంటంటే అది 1921లో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ అనే సంస్థను నడిపారు. అయితే ఇలాగే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థని 1905లో లాలా లజపత్ రాయ్ అయితే గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా నడుపుతారు అనమాట. 1921లో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ని లాలా లజపత్ రాయ్ గారు నడుపుతారు అనమాట. లాలా లజపత్ రాయ్ గారి బిరుదేంటి? పంజాబ్ కేసరి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? మీకు లాజిక్లో అర్థమైందా ఫ్రెండ్స్? ఏంటంటో జనవరిలో జరిగిన మొత్తం ముఖ్యమైన సంఘటనలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇంకా జనవరి ఇవి చాలు ఫ్రెండ్స్, ఈ టాపిక్లో ఇవి చాలు, ఇవి ఇంపార్టెంట్. అయితే వీటిని మనం కరెంట్ అఫైర్స్ ఓరియంట్లో వెళ్ళాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.